వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. కొత్తపేట డివిజన్లోని న్యూ నాగోల్ వింద్రావన్ బ్యాంకెట్ హాల్లో శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత జయంతి ఉత్సవంలో శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కుల దైవం వాసవిమాత జయంతి ఉత్సవాలను 2017 నుండి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 108 మంది పుణ్యస్త్రీలతో సహస్రనామ కుంకుమార్చన ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవిమాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి, శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు భూశెట్టి సురేష్, ప్రధాన కార్యదర్శి పచ్చిపులుసు శ్రీనివాసరావు, కోశాధికారి మోట్కూరి రమేష్, సంయుక్త కార్యదర్శి పాపిశెట్టి మధు, ఆర్గనైజింగ్ సంయుక్త కార్యదర్శి కొండూరు వెంకటరమణ, కల్చరల్ సెక్రటరీ వీసంశెట్టి మురళి శేఖర్, ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొత్తపేట కార్పొరేటర్ గారు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఎంతో మనసున్న వాళ్ళంటే ఆర్యవైశ్య సంఘం సంబంధించిన వాళ్ళే. మీరు చూసినట్టయితే ఏ మూలైనా ఎక్కడున్నానే వాళ్ళు కష్టపడ్డ దాంట్లో సేవ గురించి ఒక 10% 20% ఖర్చు పెట్టి సేవలు చేసే మనసున్న వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు మన డివిజన్లో కొత్తపేట ఆర్యవైశ్యులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా మాకు సహకరిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే మా రామకోట అన్న ప్రజా అధ్యక్షుడికి, పచ్చిపుల్లి శ్రీనివాస్ గారికి, రమణ గారికి వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు జయంతి. వాసవి మాత కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారికి నా నమస్సుమాంజలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అలాగే 25 సంవత్సరాల నుంచి ఈ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా వైభవపేతంగా చెప్పడానికి భాష లేదు, అక్షరము సరిపోదు, అంత బాగా వీళ్ళు అమ్మవారిని పూజిస్తుంటారు. ఎందుకంటే భక్తి అనేది వాళ్ళకి అచంచలంగా ఉంది. అది అద్వితీయం, అనితర సాధ్యం, అనన్య సామాన్యం అనే న్యూ నాగోల్ కాలనీ వాసవి మాత ప్రేక్షకులకి అందరికీ, ఈ భక్తులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. ఇంత బ్రహ్మాండంగా నేను ఏ కాలనీలో కూడా చూడలేదు. అమ్మవారికి వీరి సేవలు అనితర సాధ్యమండి. భాషకి చెప్పలేను, భావం కూడా నేను చెప్పలేను. నేను అందులో ఒక భక్తురాల్ని. నేను కూడా కుంకుమార్చనలో ఉంటాను కాబట్టి వాళ్ళు పిలవడము, మేము రావడము, ఈ సందర్భంగా వారిని నేను అందరికీ మరొకసారి ఘనంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. కన్యకా పరమేశ్వరికి జై, కన్యకా పరమేశ్వరి మాతకి జై, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితికి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి జయంతి మనం చాలా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఇది నాగోల్ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి, దీని అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు. ఇది మా ఆధ్వర్యంలో జరిగేటటువంటి 4వ జయంతి, అమ్మవారి జయంతి. ఈ రోజు వరకు కూడా జరుపుకున్న 4 జయంతులు చాలా విజయవంతంగా ఉత్సాహంగా జరుపుకున్నాము. ఆడవాళ్ళు కూడా కుంకుమ పూజకి ప్రతి సంవత్సరం ఒక 150 మంది 200 మంది వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. చాలా ఆనందంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరిగింది. పోయిన 2 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ అసోసియేషన్ బిల్డింగ్లో చేసుకున్నాము.
ఈసారి కాంప్లెక్స్లో చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది. మేమందరం ఈసీ మెంబర్స్ని తలా ఒక పని పంచుకుంటూ అందరం ఆర్గనైజింగ్ చేసుకుంటూ వాలంటీర్గా చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉంటాము. మగవాళ్ళు క్యాటరింగ్ పనులు కానీ వేరే పనులు కానీ వాళ్ళు పంచుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళం కుంకుమ పూజకు సంబంధించిన పనులన్నీ మేము చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా అవ్వడానికి మా శాయశక్తిలో కృషి చేస్తూ ఉంటాము. ఈసారి పూజకు వచ్చిన అందరికీ మహిళలందరికీ మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఇచ్చినందుకు ఈసీ మెంబర్స్కి బాడీ మెంబర్స్కి అలానే ప్రతి సంవత్సరం జయంతి రోజు వచ్చే ఈసీ మెంబర్స్ పెళ్లి రోజులు కూడా ఎంతమంది ఉంటే అంతమంది పెళ్లి రోజులు కూడా చేసుకుంటూ ఉంటాం అందరి మధ్యలో. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ఇలా అలానే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. జై వాసవి. వాసవి మాత సేవా సమితి వాసవి మాత జయంతి ఉత్సవాలకు వచ్చిన వైశ్య బంధువులందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమానికి మా వైశ్యులందరూ ఇక్కడికి రావడం మా అమ్మవారి పండగ సందర్భంగా అందరూ వచ్చి జయంతి అంటే పండగ అమ్మ పుట్టినరోజు అమ్మవారి. మా ప్రధాన కార్యదర్శి గారు, ఉపాధ్యక్షుడు పూసెట్టి సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి పచ్చిపూడి శ్రీనివాసరావు, కోశాధికారి గోపు రమేష్ గారు, సంయుక్త కార్యదర్శి పాపిశెట్టి మధు గారు, ఆర్గనైజ్ సంయుక్త కార్యదర్శి కొట్టూరు వెంకటరమణ గారు, కల్చరల్ సెక్రటరీ విష్ణుశెట్టి మురళీశేఖర్ గారు, కార్యవర్గ సభ్యులైన కామిశెట్టి శ్రీనివాస్ గారు, అబ్బా కృష్ణమూర్తి గారు, మారం నగేష్ గారు, కోల వంశీకృష్ణ గారు, మహంకాళి మల్లికార్జున గుప్తా గారు, పూరి సింహయ్య గారు, నల్లపాటి కళ్యాణ్ గుప్తా గారు, కారంశెట్టి నవీన్ కుమార్ గారు, అతిమాముల ప్రేమ్ కుమార్, గుండా చంద్రశేఖర్, మా కార్యవర్గ సభ్యులు మా అందరం కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగనే ఉండాలని అందరూ సహాయ సహకారాలు మా కార్యవర్గ సభ్యులు మా ఐసీ నెంబర్లందరూ సహాయ సహకారం గట్టిగా ఇచ్చారు, పూర్తిగా ఇచ్చారు. అమ్మవారికి గుండా చంద్రశేఖర్ గారికి వివేకానందరు వాళ్ళ మిసెస్ కూడా వచ్చింది. ఆయన వేరే సేవా సంస్థ నాగోల్ కాలనీ రోడ్ నెంబర్ 2లో స్థాపించి 2017లో స్థాపించారు. ఈ రోజుకి ఏంటంటే 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మేము ప్రతి కార్యక్రమం కూడా మా ప్రెసిడెంట్ గారి ద్వారా మా కమిటీ నెంబర్ల ద్వారా ఏ కార్యక్రమం సరే తలపెడుతున్నాం. ఈ కార్యక్రమం అయితే మాత్రం మాకు పిలిచిన వాళ్ళందరూ వస్తారు. తర్వాత ఏంటంటే ఈ కమ్యూనిటీలో మాత్రం మేమైతే సొంతంగా అమౌంట్ తీసుకునేది అయితే లేదు. ఎక్కడ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. లేని పక్షులు ఏంటంటే మా సమితి వారే దీని అంతటికీ అమౌంట్ అయితే ఖర్చు పెట్టి ఈ సమితిని అయితే మాత్రం 8 సంవత్సరాల్లో అడుగుపెట్టినాం. దాంతోనే మేము ముందుకు తీసుకుంటాం. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ఏమీ లేవు. అంతా అమ్మవారి ఆశీస్సులతో మా సమితి కమ్యూనిటీలో మాత్రం ఇప్పటి వరకు కూడా వాసవి సేవా సమితికి 284 మంది మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరికంతా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ కలగాలని వాసవి సేవా సమితి మేము అందరూ